ఫైబర్ నెట్ ను మూసివేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ట్రిపుల్ ప్లే సిస్టమ్ తీసుకువచ్చింది. వైఎస్ జగన్ గారి హయాంలోనే 190 రూపాయలకే ఇంటర్నెట్ ఇచ్చాం. ఎన్సీబీఎన్ హయాంలో ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని సిఐడి విచారణలో తేలింది. ఫైబర్ నెట్ టెండర్లలో చంద్రబాబు అవినీతి చేశారు. ప్రతిపక్ష నేత గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని కేసు పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు విజయవాడలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినప్పుడు ఎన్నికల కోడ్ ఎందుకు అడ్డం రాలేదు? ఎన్నికల కమిషన్ వైఎస్ జగన్ గారిపై కేసు పెడితే ఆ రోజు మీటింగ్లో ప్రసంగించిన ఎన్సీబీఎన్, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా ఆ నాయకులందరిపై కూడా కేసులు పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల మందిని ఉద్యోగాలు ఇచ్చి తొలగించేశారు. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉద్యోగులను తీసేస్తున్నారు. ఫైబర్ నెట్ కేసులను ఎత్తివేయడం కోసం సంస్థనే జేబు సంస్థలా వాడుకోవాలనుకుంటున్నాడు ఎన్సీబీఎన్. అధికారులు పని చేయకపోతే వారిపై యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని కోటి కనెక్షన్ల దాకా మేము తీసుకువెళ్లిన సంస్థను మూసేస్తామంటే కుదరదు అని పూనూరు గౌతమ్ రెడ్డి గారు, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ అన్నారు. అధికారులు పని చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ అధికారుల్ని ఇంటికి పంపించాలి. అంతేగాని సంస్థను నిర్వీర్యం చేయడానికి నెట్వర్క్లు పనిచేయట్లేదు, నెట్వర్క్లు కోటి కనెక్షన్ల వరకు తీసుకొచ్చామండి. 15 లక్షల కనెక్షన్ల వరకు ఇచ్చేటువంటి నాక్ విశాఖపట్నంలో ఉంటుంది. దానికి కోటి కనెక్షన్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దీంతో మనం తీసుకున్నాం. ప్రతి జిల్లాలో కూడా ర్యాక్లు ఏర్పాటు చేశాం, సిగ్నల్ త్రూ చేశాం. ఒక సిగ్నల్ వ్యవస్థని ఎక్కడ కట్టైనా రెండో పక్క నుంచి ఇమ్మీడియట్ గా 10 నిమిషాల్లో ఇచ్చేటువంటి పద్ధతి తీసుకున్నాం. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి నెట్ సిస్టమ్ అంటాం. నెట్ అంటే రింగ్ సిస్టము, నెట్ సిస్టమ్. దాన్ని మధ్యలో గీతలాగా గీసినట్టు ఎక్కడ కట్టైనా మరుక్షణంలో రెండో చోట నుంచి దీన్ని కనెక్ట్ చేస్తే వెంటనే సిగ్నల్ వస్తుంది. ఆ సిస్టమ్ డెవలప్ చేయి. నువ్వు చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి ఇంటింటికి నెట్ వెళ్ళాలి. ఇంటింటికి నెట్ వెళ్లాలంటే గ్రామీణ వ్యవస్థకి సైతం వెళ్లటానికి ఆయన నిర్ణయం తీసుకున్నారే. ఎందుకు తీసుకోవాల్సింది? ఆ చివరి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే కన్నా ఫారిన్ నుంచో ఎక్కడి నుంచో బయటకు వస్తే ఆ విలేజ్ లో కూడా ఇంటర్నెట్ పార్క్ ఏర్పాటు చేయాలి. దానికి స్పెసిఫిక్ బిల్డింగ్ కూడా కట్టాలి. అది కూడా ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచితంగా నెట్ ఉచితంగా ఇస్తామని, ఆ పార్కులు ఇస్తామని చెప్పారే. ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు? అదే సిస్టమ్ ఉందే, అదే ఎంప్లాయీస్ ఉన్నారే, అదే లైన్ ఉందే, అదే 70 కిలోమీటర్ల ఇది ఉంది కదా, వైర్ ఉంది కదా. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటున్నాం. అందుకే చెప్తాను, ఇది నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇదే ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఇవాళ దీన్ని ఎందుకు తీసేస్తారు? దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు? ఎందుకు క్లోజ్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థమవుతానండి. పని చేయట్లేదు, సిగ్నల్ వర్క్ లేదు అన్ని కూడా చెప్తున్నారు. నేను చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్పగలం. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్లటం అనేటువంటి జరిగింది. ఆ ముందుకు వెళ్లేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం, మేము తీసుకునే నిర్ణయాల్లో 190 రూపాయలకే డైరెక్ట్ గా నెట్ ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో మేము తీసుకునే నిర్ణయాల్లో అనేక పద్ధతుల్లో తీసుకునే అవి ఏ రకంగా చేశామనేటువంటి తర్వాత చెప్పినప్పటికీ కూడా అదే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనేటువంటి చెప్పడం జరిగింది. అందుకే 19లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మొత్తం ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తే వీటిలో అవకతవకలు జరిగినాయి, కేసు పెట్టాలనేటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కి పంపిస్తే, సిఐడి డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ సిఐడి డిపార్ట్మెంట్ పంపిస్తే వాడు కేసు కట్టడం అనేది జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతోనే ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దానిలో భాగంగానే నేను అంటున్నా, మీకు మళ్ళా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది స్పష్టంగా మీ ముందుకు ఉంచుతా. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసింది ఆల్రెడీ మీకు కూడా దానిలో కూడా చూపిస్తా.
చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది ఉన్నది. ఈ ఫైల్లో సంతకం చేయడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది? ఏ పద్ధతిలో, ఏ కెపాసిటీలో మీరు చేశారనంటే మంత్రి మండలి నిర్ణయం ప్రకారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఓకే, మీకేం సంబంధం లేదు. కానీ ఇండివిజువల్ కెపాసిటీలో ఈ ప్రొక్యూర్ దాంట్లో సంతకం చేశారంటే అనేది దాని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో 333 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్ లో 321 కోట్లకి సంబంధించి అవినీతి జరిగింది అనేటువంటి దానిలో 121 కోట్లకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా చూపించామనేటువంటి చెప్పినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదా, సంతకం లేదా? యనమల రామకృష్ణుడు గారి సంతకం లేదా? ఆర్థిక మంత్రి సంతకం కూడా ఉంది. దీని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో వేమూరి హరిప్రసాద్ అనేటువంటి ఆయన ద్వారా చేసినటువంటిది ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ అనేటువంటిది ఉంటుందో ఆ టెరాసాఫ్ట్ కి సంబంధించినటువంటి ఈ కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉంటే దానిలో రిజైన్ చేసి వెనువెంటనే ఈ కంపెనీలో డైరెక్ట్ గా రావడం జరిగింది గవర్నమెంట్ దాంట్లో. చెప్తే ఆశ్చర్యం. వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు అనేటువంటి ఆయన ఈ 2015 అప్పుడులో సంబంధించినంత వరకు కూడా ఆయన ఉండేటువంటి టెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏమవుతుంది? 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలనేటువంటి చెప్పారు. 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలని చెప్పినటువంటి సందర్భంలో ఏం చేయాలా? 1 year తర్వాత తీసుకోవాలి. కానీ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో టెండర్లు పిలిచారు ఈ 333 కోట్ల రూపాయలు. దానిలో ఏం చేశారు? ఆ టెరాసాఫ్ట్ లో ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఏదైతే మనం ఈ అనుమతుల కోసం పెట్టినటువంటి 6/8/2015 ఇది టెండర్ పిలిచిన తేదీ ఎప్పుడు? 7/8/2015. 6/8/2015 నాడు, అంటే 1 day బిఫోర్ ఆయన మీద ఉండేటువంటి సస్పెన్షన్ ఎత్తేశారు. మరి ఎత్తేసి వెంటనే ఇతనికి ఒక జాబ్ ఇచ్చి డైరెక్టర్ గా దేనిలో దానికి సంబంధించినంత వరకు ఈయనకి ఒక డైరెక్టర్ పోస్ట్ దీనిలో ఏపీఎస్ఎఫ్ఎల్ లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ క్రియేట్ చేసినటువంటి కన్సార్టియం డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం టెండర్ ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ టెండర్లు వేసిందో ఆ టెండర్లకి ఈయన యాక్సెప్టెన్స్ పలకటం అనేది జరిగింది. అంటే ఎవరి ద్వారా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తా ఉన్నా, నీ ఆదేశాల ప్రకారంగా వేమూరి హరిప్రసాద్ గారిని సస్పెన్షన్ ఎత్తివేశారా లేదా, 3 నెలల్లోనే ఎత్తివేశారా లేదా అని అడుగుతున్నాం. అదే పర్సన్ యొక్క కంపెనీకి మీరే మరలా టెండర్ ఇచ్చారా లేదా అనేటువంటిది అడుగుతున్నా. అదే పద్ధతిలో ఆ టెండర్ మీద మీరు సంతకం పెట్టారా లేదా అనేటువంటి కూడా నేను అడుగుతున్నా. మీరు సంతకం పెట్టారు కదా, కనబడుతుంది కదా, అంత స్పష్టంగా కూడా కనబడుతుంది కదా అనేటువంటిది తెలియజేస్తాను. అందుకనే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం, ప్రతి ఫైల్ను కూడా నడపడం అనేటువంటి జరిగింది. నడిపినటువంటి ప్రతి ఫైళ్లను కూడా మీరు స్పష్టంగా మీ సంతకాలు చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫైల్లో ఇదంతా కూడా సిఐడి వాళ్ళు సేకరించారు. సిఐడి వారు సేకరించినటువంటి దరిమిలా మీకు కనపడేటువంటి దాని ప్రకారంగా వాళ్ళు సేకరించినటువంటి దాని ప్రకారంగా నేను చూపిస్తాను. మాకు కూడా ఈ ఫైల్స్ దొరకలా. వాళ్ళు వెరిఫై చేసినటువంటి అనంతరం దొరికినటువంటి దాంట్లో సాక్ష్యాధారాల ప్రకారంగా ఇవి ఇవ్వటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కనుసన్నల్లోనే ఈ ఫ్రాడ్ జరిగింది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు కాబట్టే డైరెక్ట్ గా ప్రజానీకానికి అందజేశారు జరిగినటువంటి మోసాన్ని. గుంటూరు వెళ్లి రైతుల్ని పరామర్శిద్దామని వెళ్లారు, కేసు పెడుతున్నారు. ఓకే, కేసు పెట్టారు. ఏ నిబంధన ఉందంటారు? ఎలక్షన్ నిబంధన ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, 1,00,000 మందిని పోజేశావు, ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టావు, విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టావు. ఎవరు పెట్టమన్నారు నేను? నీకు దీనికి ఈ ఎన్నికల కోడ్ అడ్డం రాదా? రాజకీయ నాయకులు వచ్చి అక్కడ ప్రసంగాలు చేశారు, అవి అడ్డం రావా? వారిపై నువ్వు కేసులు పెట్టవా? కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టాలా, పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి, లోకేష్ మీద పెట్టాలి. ఆ మీటింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్ కూడా మేము చెప్తా ఉన్నాం,
నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే వీళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఒక ఫోటో, ఒక విగ్రహం ఉంటేనే దానికి గుడ్డలు చుడుతున్నావే. అదే రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగంలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా చేశావు, ఇది తప్పు అనేటువంటి చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరిస్తున్నాం, వారిపైన కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.